కొడుకు కోసం తల్లి నిర్బంధం, ప్రేమించిన బాలికతో పరారైన బాలుడి తల్లిని వేధించిన ఎస్ఐ తారాకు పిలిపించి కాళ్ళు చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు. 3 నెలలుగా పోలీస్ స్టేషన్కు హాజరవుతున్న బాధితురాలు. ఇక బషీరాబాద్లో మరో షాద్ నగర్ తరహా ఉదంతం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. షాద్ నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవక ముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరో దారుణం. 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. రోజు స్టేషన్కు పిలవడం, కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం, మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకు ఇదే వరుస. కాలు చేయి కూడా తీసుకోలేని స్థితిలో భర్త తను పనికి వెళ్తే గాని పూట గడవని దుస్థితి. ఇక మొత్తం మీద పోలీసులు మాత్రం ఆమె పొట్టగొడుతూ 3.5 నెలలుగా తానా చుట్టూనే తిప్పుతున్నారు. 15 ఆగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీన స్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటతడి పెట్టింది. ఆరాధిస్తే ఈ దారుణం వెలుగు చూసింది. బాధితురాలు గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇట్లున్నాయట. మొత్తం మీద 16 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసులో వాళ్ళ కొడుకు అనిందితుడుగా ఉన్నాడట. మరి పోయినోళ్ళు ఏడవయ్యిర్రా, మరి తీసుకపోలేదా తెలియదు కానీ పోయినోళ్ళు పోయిర్రు. వాళ్ళు మంచిగున్నారా ఎట్లున్నారా ఇడిచిపెట్టారు. ఉన్నోళ్ళని ఇట్లా చిత్రహింసలకు గురి చేస్తారా? మీకేమన్నా ఉంటే బృందాలు ఉంటాయి, గాలింపు చర్యలు ఉంటాయి, మీరు ఏమన్నా చేయాలనుకుంటే అవన్నీ చేయొచ్చు. సీసీ కెమెరాలు ఉంటాయి, అవి పనిచేస్తే కదా అన్న. సీసీ కెమెరాల పరిస్థితి అధ్వానముల్లో ఎక్కడన్నా మెయిన్ ఏరియా, ఇంకా మెయిన్ ఏరియా జోన్లలోనే అధ్వానంగా ఉన్నది పరిస్థితి. ఇక గల్లీలల్లో బస్తీలలో ఇంకెట్లుంటుంది చెప్పుండ్రి. ఇది పరిస్థితి. ఇక మారుమూల పల్లెల పరిస్థితి అయితే ఇక దేవుడెరుగు. మొత్తం మీద పాపము అమ్మని తీసుకుపోయి ఎట్లా పడితే అట్లా కొట్టుడు. మొన్ననే కదా షాద్ నగర్లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దళిత మహిళ మీద ఇష్టారీతిన థర్డ్ డిగ్రీ ప్రయోగించిండ్రు. చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకు. నాగేందర ఏదో ఉన్నది పేరు, ఆయనతోని పాటు కుమ్మక్కై 26 తులాల బంగారం, అట్లనే 2 లక్షల నగదో 4 లక్షల నగదో పట్టుబడితే శరిసగం పంచుకుందామని చెప్పేసి కుమ్మక్కై ఆ మహిళను చిత్రహింసలకు గురి చేస్తే వారం రోజుల పాటు ఆ ముచ్చట్ని ఆపిన్రు. 24 తారీఖు జూలై 24 తారీఖు అదైతే ఆగస్టు 9, 10 తారీఖు నాక కూడా అది ముచ్చట బయటికి రాలే. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆ ముచ్చట బయటకు వస్తే దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉంటుంది, దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఇజ్జత్ పోతుంది అనే కాడికి వచ్చి ఆ ముచ్చట్ను దాచిపెట్టి హాస్పిటల్కి పంపించిరా లేకపోతే ఎక్కడ పంపించిరా ఏవో తెలియదు కానీ పాపం ఆమె బాధ వర్ణనాతీతముల్లా. కొడుకు ముందే చీర విప్పి మరీ లాగుదొడిగి మరీ ఇష్టారీతిన కొట్టిండ్రు. ఇష్టారీతిన కాదు, ఆ పదం సరిపోదు. ఇక ఆ కొట్టడానికి ఆ పదం అసలే సరిపోదు. రోకల్ బండలు పెట్టి కాళ్ళ మీద ఎక్కి నిలబడట పోలీసు వాళ్ళు. పాపం ఆమె బాధ చెప్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళే వచ్చినాయి. ఒక మహిళ మీద థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయోగిస్తారు? చెప్పలేని రీతిలో ఎట్లా ప్రయోగిస్తారు? అది చెయ్యని తప్పుకు, చెయ్యని నేరానికి. దళితులనేనా వివక్ష? అదే పెద్దోళ్ళ ఇళ్ళల్లో ఇట్లా జరిగితే వాళ్ళని తీసుకుపోయి అట్లా చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మ వెనకాలనే లేకపోతే ఈ అమ్మ ప్లేస్లా ఎవరన్నా పెద్దోళ్ళ ఇళ్ళల్లో లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళు లేకపోతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు చేసేటోళ్ళ లేకపోతే రాజకీయాలు ఎలగబెట్టేటోళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇట్లాంటి ముచ్చట ఏదన్నా కనబడితే ఈనబడితే లేకపోతే వాళ్ళని అట్లనే తీసుకుపోయి ఇబ్బంది పెడతారా? వీళ్ళ దళిత మహిళలనేనా లేకపోతే చిన్న చూపు చూసుడు? ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. చూడుండ్రోల్లా ఎటు పోతుంది లా అండ్ ఆర్డరు? అసలు పోలీసులు చేసుకోవాల్సిన అవసరం ఏంది? మొత్తం ప్రభుత్వాన్ని తప్పులా, పోలీసులది ఏం తప్పులేదు. ఎవరేమన్నారు ఇన్ని రైట్స్ వాళ్ళకు? ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చిన రైట్స్ని చూసి ఇట్లా పేటరేగిపోతా ఉన్నారు కొంతమంది పోలీసు వాళ్ళు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు చెప్పడానికి కూడా చాలా బాధ అవుతుందిలా. మహిళలను కూడా చూడకుండా ఎట్లా ఇక్కడ రక్షణ కల్పించాల్సిన మీరే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎవరి దగ్గర పోయి మొరబెట్టుకుంటారు ప్రజలు? న్యాయం చేయాల్సిన మీ శాఖలే ఇట్లా క్రూరత్వంగా వ్యవహరిస్తే ఎవరి దగ్గర పోయి మొరబెట్టుకోవాలి జనాలు?